అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం హర్షణీయమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతావుల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంపై ముస్లిం మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ముస్లిం మైనార్టీలు సంబరం జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతావుల్లా మాట్లాడుతూ అమరావతి సర్వజనని రాజధాని అని, అమరావతి కేవలం ఒక ప్రాంతానికో లేదో కులానికో పరిమితమైంది కాదన్నారు. అన్ని మతాలు, కులాలు మరియు వర్గాలకు చెందిన రాజధాని అని చెప్పారు. అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. అమరావతికి చట్టబద్ధ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లులు పాస్ అవ్వడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు దేశవ్యాప్తంగా 11 రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిందన్నారు. రాష్ట్రానికి చెందినటువంటి 11 రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు తెలిపితే రాష్ట్రంలోని ఈ బిల్లును పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై అమరావతి. రాజధాని అమరావతి అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన రాజధాని అమరావతి అని మేము ముందే చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూస్తే పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత తీసుకొని వచ్చే బిల్లు పాస్ అవ్వగానే ఇక్కడ మన కేశినేని శివరాజ్ చిన్ని గారి క్యాంప్ కార్యాలయం వద్ద ఇంతమంది ముస్లింలు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారంటే దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, అమరావతి అంటే ఒక ప్రాంతానికో కులానికో చెందిన రాజధాని కాదు, ఇది అన్ని మతాలకు చెందిన రాజధాని, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు చెందిన రాజధాని అని ఈరోజు ఈ నిదర్శనం ఈ ప్రోగ్రాం. అలాగే అమరావతి ఎప్పుడైతే రాజధానిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రకటించి అమరావతిని అభివృద్ధి చేస్తున్న దశలో మళ్ళా మన ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఈ అమరావతిని శ్మశానం అని చేసి నిజంగానే శ్మశానం చేశాడు. అమరావతిని చెరువు అన్నాడు. అమరావతి దేనికి పనికిరాదు, ఇది కృష్ణానదిలో మునిగిపోద్ది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బలాదురైపోయి, ఇవన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలు మాకు ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు మధ్యలో ఉన్న ప్రదేశమే రాజధాని కావాలని కోరుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ అమరావతిను వేగవంతం చేయడం జరిగింది. అదే కోవలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సైకో ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాడో చూసి ఈ రాజధానిని చట్టబద్ధత తీసుకొని రావాలని ప్రజలు కోరుకున్నారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భావించి అసెంబ్లీలో 11 పార్టీలు అమరావతికి మద్దతు పలికినాయి. ఆ పార్టీలు 11 పార్టీలు మన ఆంధ్ర రాష్ట్ర పార్టీలు కావు. దేశంలో ఉన్న 11 పార్టీలు మద్దతు పలికితే జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు పలక జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్లో మేము ఈ బిల్లుకి వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందకూడదు, ఏ రాష్ట్రం కూడా రాజధానిని బట్టే అభివృద్ధి చెందింది. మీరు తెలంగాణ చూసుకోండి, హైదరాబాద్, అలాగే మహారాష్ట్రను చూసుకోండి, బాంబే, అలాగే ఎక్కడైనా గుజరాత్ చూసుకోండి, అహ్మదాబాద్, ఎక్కడైనా చూసుకోండి, ఢిల్లీ, రాజధానిని బట్టి. ఎందుకంటే రాజధాని డెవలప్ అయితేనే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి. ఒక రాజధాని అంటూ ఉండాలని చంద్రబాబు నాయుడు ఇంత కృషితో చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఆయన ఈరోజు నిరూపించారు. ఎందుకంటే ఏకగ్రీవంగా పార్లమెంట్లో బిల్ పాస్ చేయించారు అమరావతికు. అటువంటి నాయకుడు భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఒక ప్రాంతీయ నాయకుడు ఏకగ్రీవంగా పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకోవడం అంటే అది చంద్రబాబు నాయుడు గారికే చెందింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా, అలాగే బీజేపీ పార్టీకు, కాంగ్రెస్ పార్టీకి కూడా మేము
ధన్యవాదాలు తెలుపుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా బాహటంగా అమరావతిని మద్దతు కలిగింది. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు బిల్ పాస్ అయితే అయిన తర్వాత మాత్రాన అమరావతి అభివృద్ధి చెందిద్దా, మళ్ళీ అదే అసెంబ్లీలో పెట్టి మనం బిల్ పెట్టుకోలేవా అంటే ఒక సైకో. రాష్ట్రాన్ని నాశనం చేయాలి. 11 సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి రాలేదు. 11 సీట్లకు కూడా నువ్వు పనికి రావని అక్కడ కూర్చోబెట్టినా కూడా బుద్ధి రాకుండా రోజు ఒక సినిమా చూపిస్తాను, రోజు ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. వాడి థియేటర్ ఖాళీ చేస్తే 11 మంది సీట్లలో ఉన్నారు థియేటర్లో. మళ్ళీ కొత్త సినిమా వేస్తాడంట. ఇంకేం వేస్తాడు సినిమా? థియేటరే బంద్ అయిపోయింది. అక్కడ వైఎస్ఆర్సీపీ బంద్ అయిపోతుంది. థియేటరే లేదు సినిమా వేస్తానికి. తరిమి 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 కొడతారు. మళ్ళీ చెబుతున్నాను, చార్మినార్ దగ్గర అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఎలా తరిమి కొట్టారో అలాగే జగన్మోహన్ రెడ్డిని అమరావతి రైతులు, అమరావతి ప్రజలు రామిరెడ్డిని తరిమి కొట్టినట్టు తరిమి తరిమి కొడతారు జగన్మోహన్ రెడ్డిని తెలియజేస్తున్నాను. అలాగే ఈ బిల్లుకు మద్దతు పలికిన ప్రతి పార్లమెంట్ సభ్యులకు, ప్రతి నాయకులకు, అన్ని పార్టీ వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి మేము పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ సెల్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.